ఆయుర్వేదంలో అయితే దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారు ఆ మందులకి. ఆయుర్వేదం మందులు. ఖచ్చితంగా. అలోపతికి అయితే ఉంటాయి. ఖచ్చితంగా. ఆయుర్వేదిక్ ఎందుకు ఉండవు? ఆయుర్వేదాలు ఎందుకు ఉండవు? ఒక చెట్టు ఇప్పుడు ఒక తులసి మొక్క తెంపుతున్నామండి. హ్మ్. తులసి మొక్క కాఫ్, కోల్డ్, ఫీవర్ వచ్చిందంటే ఒక తులసి మొక్క 4 మిరియాలు పెట్టుకొని నమిలితే తగ్గిపోతుంది. చెప్పండి, దీంట్లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా? తులసి తింటే కూడా సైడ్ ఎఫెక్టా? అశ్వగంధ తింటే సైడ్ ఎఫెక్టా? పునర్నవ తింటే సైడ్ ఎఫెక్టా? ఎక్కడ దేనికి సైడ్ ఎఫెక్ట్ ఉన్నాయి? తీసుకునే మోతాదు మాత్రమే తెలియాలి అంతే జనాలకు. న్యాచురల్గా మొక్కల మనం తినే ఆకుకూరలు అన్ని వైద్యమేనండి. మనం తినే ప్రతి వెజిటేబుల్ కూడా ఆయుర్వేద మొక్కలే. మనం రూపాలు మాత్రమే వేరే చూస్తున్నాము. వెజిటేబుల్స్ అయినా ఒక రూపము, ఆయుర్వేద మొక్కలు ఒక రూపం కాదు. చెట్లు పెరిగే ప్రతి మొక్క, పెరిగే ప్రతి వెజిటేబుల్ కూడా ఆయుర్వేదంతో సమానం కాదని చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఏ టమాటా క్యాన్సర్ని జయిస్తుంది, మీరే కదా చెప్తారు, సైంటిస్టులే చెప్తారు కదా. టమాటా వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? క్యాన్సర్ కణాల మీద ఫైట్ చేస్తుందని చెప్తారు కదా మీరే, దాన్ని రీసెర్చ్ చేసి. మరి అదేదో మేము సైన్స్ లేకముందు నుంచి టమాటాలు తినుకుంటే మరి క్యాన్సర్ని తగ్గించుకున్న రోజులు ఉన్నాయి మాకు. మరి ఇలా తీసుకుంటే ప్రతి వెజిటేబుల్ కూడా ఆయుర్వేద మొక్కలే. కాకపోతే ఇప్పుడు ఏం చేశారంటే ఇలా తింటే హెల్దీగా ఉంటారు, మనం సైన్స్ డెవలప్ కామని చెప్పేసి ఏం చేశారు, దాన్ని కల్తీ చేసేసారు. ఫర్టిలైజర్ 50-100 ఏళ్ల కింద లేని ఫర్టిలైజర్ ఇప్పుడు ఎందుకండి? దిగుబడి ఎక్కువ కావాలా? మంచి భూమిని సారవంతంగా చేసి పండించే మొక్కల్లో ఎలాంటి క్రిమికీటకాలు లేకుండా మంచి గ్రో చేసుకోవచ్చు. 100 ఏళ్ల కింద అలాగే చేశారు. 100 ఏళ్ల కింద ఫర్టిలైజర్ అన్న మాట కూడా లేదు. ఈరోజు ప్రతి ఫుడ్ పాయిజన్ చేసింది ఎవరు తెలుసా? కార్పొరేట్ కంపెనీస్. కూల్ డ్రింక్ మంచిదా? బిజినెస్ కోసం అమ్ముతున్నారు. తాగి పాడైతే మెడికల్ సిస్టమ్ రెడీ ఉంది నాన్న, తాగి పాడక మేము ట్రీట్మెంట్ చేస్తాం. మైదా మంచిదా? ఒకప్పుడు స్కూల్లో పోస్టర్లు అంటించే మైదాని ఫుడ్గా వాడితే ఎలాంటి మంచిదని? కార్పొరేట్ కంపెనీస్, ఫార్మా కంపెనీలు, డాక్టర్లు వీళ్ళంతా చాలా రెడీగా, అంటే మీరు తిని పాడవుతారు, మేము హాస్పిటల్ కట్టుకొని రెడీగా ఉన్నాం రండి అన్నట్టు వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి జీవితకాలం మెడిసిన్స్ వేసుకోవాల్సిన ప్రాసెస్ని రాస్తున్నారు వాళ్ళు. ఓకే, అయితే ఆయుర్వేదంలో జీవితకాలం వాడాల్సిన అవసరం ఏ డిసీజ్కి జీవితకాలం మెడిసిన్స్ లేవు. రూట్ కాజ్కి మాత్రమే. రూట్ కాజ్లో పల్స్ చూసి, నాడి చూసి, రూట్ కాజ్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ మాత్రమే రిపేర్ చేస్తే సరిపోదా? బీపీ ఉండి లివర్ పాడైందండి, బీపీ ఉంది లివర్ బాగాలేదు. లివర్ బాగాలేనప్పుడు లివర్కి మెడిసిన్స్ ఇస్తే అప్పుడు ప్రెషర్ ఎందుకు అవుతుంది ఎక్కువ? లివర్ బాగాలేకపోవడం వల్ల కదా హార్ట్ అనేది బ్లడ్ ఎక్కువ పంపు చేస్తుంది. అక్కడ లివర్ మంచిగా ఉంటే ఎక్కువ ఎందుకు పంపు చేయాల్సిన అవసరం ఏముంది హార్ట్కి? అలా ప్రతి ఆర్గాన్కి కూడా బ్లడ్ సప్లైలో కొంచెం హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు మాత్రమే ప్రెషర్గా హార్ట్ అనేది ప్రెషర్గా బ్లడ్ని పంప్ చేయడం వలన ఒక ప్రాసెస్ పేరు బీపీ అని చెప్పేసి. ఆ ఆర్గాన్ని మేము కంట్రోల్ చేయలేము. ఆ ఆర్గాన్ని అంటే ఆర్గాన్ని తగ్గిస్తే మీకు అంటే 4 రోజుల బీపీ అనేది తగ్గిపోతుంది, 2-3 మంత్స్లో బీపీ తగ్గిపోతుంది, మళ్ళీ మా దగ్గరికి రారని చెప్పేసి ఆర్గాన్ని అలాగే పాడు చేసిన ఆర్గాన్ని అలాగే పెట్టి ఆ ప్రెషర్ని మాత్రమే తగ్గించడానికి సిమ్టమ్కి మాత్రమే మెడిసిన్స్ ఇస్తున్నారు. ఎందుకు మరి ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత జీవితకాలం వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? 3 months ఇవ్వండి, 1 year ఇవ్వండి, 2 years, పోనీ 2 years టైం ఇస్తాను. షుగర్ని తగ్గించండి, బీపీని తగ్గించండి. వీళ్ళు లైఫ్ స్టైల్ చెప్పరు, డైట్ చెప్పరు, అన్నీ తినండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. కావాల్సింది డాక్టర్లకు కదా అవేర్నెస్, పేషెంట్స్కే కావాలి, జనాలకే కావాలి, తల్లిదండ్రులకు కావాలి, పిల్లలకు కావాలి. రూట్ కాజ్ నుంచి బీపీని తగ్గించుకోవాలనుకుంటే సర్పగంధ అని చెప్పేసి ఒక మెడిసిన్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అన్ని రకాల బీపీలకు బాగా గుర్తుపెట్టుకోండి. మన బాడీలో ఏ ఆర్గాన్ పాడైనా సరే, ఏ ఆర్గాన్ విషం అంటే ఈ ఫుడ్ అంటే పాయిజన్ లాంటి ఫుడ్ మనం తిన్నప్పుడు, విషం లాంటి ఫుడ్ తిన్నప్పుడు విషంతోటే, విషమూలిక అనమాట ఇది. ఏది? సర్పగంధ అనేది. సర్పం అంటే పాము లాంటి విషంని కూడా హరించవచ్చు. అలాంటి సర్పగంధ అనే ఒక ఫార్ములా ద్వారా నిద్రలేని సమస్యని, ప్రెషర్ ఎక్కువ టెన్షన్ పడి బీపీ తెచ్చుకునే వాళ్ళకు, బీపీ, ఇంటర్నల్ ఆర్గాన్ ఫెయిల్యూర్, ఏ ఆర్గాన్ అయినా సరే ఫెయిల్యూర్ అవ్వనివ్వండి, ఆ ఆర్గాన్కి సర్పగంధ అన్న ఒక్క ఫార్ములా సరిపోతుంది. కరెక్ట్గా 3 months వాడి చూసిన తర్వాత ఈ వీడియో ఎక్కడ పోదు. 3 months తర్వాత లేదంటే 1 month తర్వాత మీకు బెటర్ అనిపించిన తర్వాత ఒకసారి కామెంట్ చేయండి, అది 10 మందికి ఉపయోగపడుతుంది. సర్పగంధ కరెక్ట్ 500 mg, ఒక ½ teaspoon కరెక్ట్గా నీళ్ళలో కలుపుకొని తాగండి.
పాలు కలుపుకొని తాగండి, ఆవు పాలు అయితే దొరుకుతాయి. లేదు తేనెలు వేసుకొని తీసుకోండి. షుగర్ ఉన్న వాళ్ళైతే మంచిగా అల్లం రసం వేసుకొని తాగండి. కొలెస్ట్రాల్ అండి 1 మంత్ 2 మంత్స్లో కొలెస్ట్రాల్ నార్మల్ అండి సర్పగంధతో. బ్లడ్ ఎంత మంచిగా ప్యూరిఫై అవుతుంది అంటే హార్ట్ మీద ప్రెషర్ అంతా చాలా ఈజీగా తగ్గుతుంది. ఇంత ఈజీ మెథడ్స్ పెట్టుకొని హాస్పిటల్స్ టెస్టులు ఎందుకండి పరిగెడుతున్నారు? ఆ టైం ఏదో ఒక్క 10 నిమిషాలు ఇస్తే నాడి పరీక్ష ద్వారా ఒక్కటి రూట్ కాస్లో ప్రాబ్లం చూసుకొని రూట్ కాస్ నుంచి తగ్గించుకునేది వదిలేసుకొని పథ్యం ఒకటే కఠినం ఇక్కడ. అంటే ఇష్టమైన ఫుడ్ తినేదానికి లేదు కాబట్టి పథ్యం ఒకటే కఠినంగా ఉంటుంది కాబట్టి జనాలు తిని ఏముందండి తిని చచ్చిపోయేదానికి ఇవన్నీ ఏముంది అన్ని తినేసి ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే అయిపోయేదానికి ఇవన్నీ ఎందుకు? మీరంటే ఉన్నారు మరి నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు కూడా అలాగే చేయాలా? వాళ్ళు కూడా అలాగే తినాలా? తిని పాడవాలా? 40-50 ఏళ్ళకి మీ బీపీలు వస్తే మళ్ళీ మీ పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి 20 ఏళ్ళకి ఏమొస్తాయి? సమాధానం ఎవరు చెప్పాలి? అప్పుడు తల్లిదండ్రులు చూస్తూ కళ్ళ ముంగట చూస్తూ పిల్లల్ని పాడు చేసుకుంటాం. రాసి పెట్టుకోండి. ఆ పిల్లల ప్రెషర్ ఎక్కువ ఈ బీపీలు ఖచ్చితంగా వస్తాయి. బీపీ ఏందండి పిల్లలకి ఏమైనా అయితే మనకే ఒక భయం వస్తుంది. భయం వల్ల ఏమవుతుంది? ఇండైజెషన్, మనకు డైజెషన్ అవ్వదు. దానివల్లనే సర్వరోగాలు. కాబట్టి రూట్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఆయుర్వేద మూలం ఏం చెప్తుంది, సనాతన ధర్మంలో ఏమేమి చెప్తుంది, జీవనశైలి ఎలా ఉండాలి, కాలు చేతులు కడుక్కొని తినేదానికి ప్రాసెస్ అసలు ఆ సైన్స్ ఏంది? చాలా నేచర్ అనేది చాలా గొప్పదండి. నేచర్కి సైన్స్కి అసలు పోలిక లేదండి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఆయుర్వేదంలో మెడిసిన్ ఏదైతే ఉందో అది ఎంత కాలం కంటిన్యూ చేయొచ్చు అంటారు? తీవ్రతను బట్టి అండి. ఎన్ని సంవత్సరాల నుంచి బీపీ ఉంది? అలోపతిలో అయితే లైఫ్ టైం. తీవ్రతను బట్టి మాక్సిమం మినిమం చెప్పండి. 1 మంత్ నుంచి 3 మంత్స్ 4 మంత్స్ అండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. క్యాన్సర్ ఉంటే కూడా 4 నెలలు మెడిసిన్స్ వాడితే క్యాన్సర్ తగ్గుతుంది. అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకునేప్పుడు ఆయుర్వేదంలో ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు అంటారు? అంతే అండి. చింతపండు తినకూడదు, ఎక్కువ మసాలాలు తినకూడదు, నాన్ వెజ్ తినకూడదు, మిల్క్ ప్రోడక్ట్స్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఇండైజెషన్ ఫుడ్స్ అనమాట. జీర్ణశక్తిని ఆపేస్తుంది. జీర్ణం కాకుండా చేయడం వల్లనే బీపీ అనేది ఇంకా ఫ్లెక్చువేట్ అయ్యి ఎక్కువ తక్కువ అయ్యి బ్రెయిన్కి హార్ట్కి స్ట్రోక్స్ రావడమే కాకుండా ఇతర ఆర్గానాలు కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఈ స్పైసీ ఫుడ్ కానివ్వండి, పులుపు కానివ్వండి, కొంచెం ఈ టేస్ట్కి సంబంధించిన ఫుడ్, జంక్ ఫుడ్ ఇలాంటివన్నీ మానేసి, మైదా ఇలాంటివన్నీ మానేసి తీసుకుంటే ఓన్లీ వెజిటేబుల్స్ తినండి. ఓన్లీ వెజిటేబుల్స్ జస్ట్ స్టీమ్ చేసుకొని కానీ ఒక విజిల్ వచ్చేలాగా ఉడకబెట్టుకొని 4-5 రకాల వెజిటేబుల్స్ ఉడకబెట్టుకొని ఒక 1 మంత్ తినండి. 1 మంత్ తర్వాత మీ బీపీ లెవెల్, మీ కొలెస్ట్రాల్, మీ షుగర్ అన్నీ చెక్ చేసుకోండి. డైట్ ఒకటి పాటించి ఇది ఒక్కటి ఒక ½ టీ స్పూన్ వాడుకుంటూ చూడండి. ఒక 1 మంత్ 2 మంత్స్ ఎంత ఖర్చు అవుతుందండి దీంట్లో నాకు అర్థం కాదు. అవేర్నెస్ లోపం వల్లనే ఈరోజు ఆయుర్వేదకు అసలు నామరూపాలు లేకుండా పోతుంది. ఈరోజు విలువ లేకుండా పోతుంది. సైన్సే గొప్పది, నేచర్ అబద్ధం. సైన్స్ ఎలా అంటే 200 సంవత్సరాల కింద వచ్చిన సైన్స్ గొప్పదా? 1000 సంవత్సరాల కింద ఉన్న చరిత్ర ఆయుర్వేదకు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకొని దయచేసి చెప్తున్నాను, ఆయుర్వేదం వాడేటప్పుడు ఖచ్చితంగా పథ్యాలు ఉంటాయి. పథ్యాలు వాడేలాగైతే మీకు ఒక సిన్సియారిటీ వస్తుంది. పథ్యం చేసేటప్పుడు మైండ్ సెట్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సగర్ రోగం రావడానికి రీజనే డైట్. కాబట్టి అదే డైట్ని చేస్తూ కూడా హెల్త్ని కాపాడుకోవచ్చు, రూట్ కాస్ నుంచి తగ్గించుకోవచ్చు. ఏ టేస్ట్ తింటే ఏమవుతుంది, బాడీకి ఒక అనలైజ్ వస్తుంది, సిన్సియారిటీ వస్తుంది. మీకే ఒక సిస్టమేటిక్ ఒక బీపీ ట్యాబ్లెట్, మేము కొంతమందికి ట్యాబ్లెట్లు ఇస్తాం, మెడిసిన్స్ ఇస్తామండి. ఎక్కడన్నా 4 రోజులు బయటికి టూర్ వెళ్ళినప్పుడు, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఈ ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకెళ్లాలంటే నామూషిగా ఫీల్ అవుతున్నారు చాలామంది. నేను నా ఫీడ్బ్యాక్లో ఉన్నాను, నా పేషెంట్స్ ఫీడ్బ్యాక్ అంతా కొంతమంది చెప్తున్నారు, లేదండి తీసుకెళ్ళి బయట వాడలేకపోతున్నాను నేను అని చెప్పేసి. అదే షుగర్ ట్యాబ్లెట్, బీపీ ట్యాబ్లెట్లు మంచిగా క్యారీ చేసుకొని తీసుకుపోయి వేసుకుంటారు. ఆయుర్వేద మెడిసిన్స్కి వచ్చేసి ఆ సిన్సియారిటీ లేదు. కాబట్టి పథ్యం పెట్టినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా ఏం తినమని చెప్పారు, ఏం తినొద్దని చెప్పారని చెప్పేసి బయటికి వెళ్ళినప్పుడు కూడా కాన్షియస్ మైండ్ తోటి మీరు తినడం వల్ల కూడా మీ రోగ నిరోధక శక్తి పెరిగిందే కాకుండా అంటే రూట్ కాస్ నుంచి తగ్గించుకుంటారు మీరు. అంటే రూట్ కాస్ ఏంది, డైటే. కాబట్టి పర్మనెంట్గా తగ్గుతుంది. కాబట్టి ఎలాంటి సమస్యలైనా సరే సర్పగంధ అన్న ఒక ఫార్ములా బీపీ నుంచి వచ్చే అనార్థాలు అన్నిటికీ కూడా హార్ట్, స్ట్రోక్, బ్రెయిన్, అన్ని నర్వస్ సిస్టమ్ స్టిమ్యులేట్, సెక్సువల్ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ ఒక సర్పగంధ సరిపోతుంది. గుర్తుపెట్టుకుని వాడండి.